హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూన్ కిచెన్ తెలుగు. ఈరోజు నేను శామదుంపల వేపుడు చేస్తున్నానండి. దానికి ఇలా 1/2 కిలో శామదుంపలు తీసి ఉడికించి ఇలా ముక్కలు కట్ చేసుకున్నాం. కళాయి పెట్టి 3 స్పూన్ల ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడైనాక 2 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ పచ్చెనపప్పు, కొద్దిగా సాయిపప్పు, ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేయించుకున్నామండి. నేను శామదుంపల్ని పులుసు పెట్టుకుంటాం కదండి, ఇలా వేపుడు కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులోనే కరివేపాకు కూడా వేసుకున్నాం. నేనైతే ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నానండి. 2 పచ్చిమిర్చి కూడా తీసుకొని ముక్కలు కట్ చేసుకున్నాను. ఇందులోనే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకున్నామండి. మనం ఉడికించి పెట్టుకున్న శామదుంపలను కూడా వేసి వేయించుకున్నాం. ఇందులోనే మన రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాను. కంటిన్యూగా తిప్పుతూనే ఉండాలండి, లేకపోతే అడుగు జిగురు ఉంటుంది కదండి, శామదుంపలకి అడుగు మాడుతూ ఉంటుంది. అందుకని కలుపుకుంటూ ఉంటూ మాడకుండా ఉంటుంది. ఇలా వేయించుకుందండి బాగా. ఇందులోనే ఇప్పుడు 1 టీ స్పూన్ కారం కూడా వేసుకున్నాను. కారం వేసినాక ఒక 5 నిమిషాలు బాగా కలుపుకున్నాను. మనం ఇలా కలుపుకునేటప్పుడే అడుగు పట్టుకోకుండా ఇట్లా చేసుకుంటూ గీరుకుంటూ ఉంటే మాడకుండా ఉంటుందండి. చూసారా, అడుగు ఏం మాడలేదు. మనం గరిటతో తిప్పుకునేటప్పుడే ఇట్లా చేసుకుంటే మాడకుండా ఉంటుంది. 5 నిమిషాలకి రెడీ అయిపోయిందండి మనకు అది. నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను. మన శామదుంపల వేపుడు రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.